ఇది కరీంనగర్గా ఒకసారి కరీంనగర్ ఎడిషన్ తీసుకుందాం. ఇక ఎన్ఆర్ఐ భూమిపై శ్రీ చైతన్య యాజమాన్యం కన్ను. ఎన్ఆర్ఐ భూమిపై శ్రీ చైతన్య యాజమాన్యం కన్ను. ముద్దసాని రామేశ్వరరెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన. తీన్మార్ మల్లన్న టీంను ఆశ్రయించిన భూ బాధితులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అఖిల్ పాషా డిమాండ్. అధికారులను న్యాయం చేయాలంటూ బాధితుడు వేడుకోవాలని కథనమైతే వస్తున్నాం. మరి ఈ ముద్దసాని రామేశ్వరరెడ్డి ఎవరు, మరి ఏంది కథ, ఒకసారి దానికి సంబంధించిన అంశం కూడా పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శివారులోని 314 సర్వే నంబర్లో 2001లో రామిడి నరసింహారెడ్డి వద్ద నుండి తన తండ్రి బండారి పాపయ్య కొనుగోలు చేసిన 2.10 ఎకరాల భూమిని 2 ఎకరాల 10 గుంటల భూమిని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ ముద్దసాని రామేశ్వరరెడ్డి ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకునే యత్నం చేస్తున్నాడని బండారి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో పై ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్లిన అధికారులు భూపత్రాలను పరిశీలించి తనకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారని అన్నారు. సర్వేకి అప్లికేషన్ పెట్టుకోగా డిఏ సర్వే చేసి హద్దులు నిర్ణయించిన తర్వాత కూడా అటు అధికారులు మాట వినకుండా ఇటు వారి మాటలు పట్టించుకోకుండా తమ పనులకు అడ్డుపడుతున్నారని ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదైందని, ఆయన తన పనితీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారని వాపోయారు. తన 2.10 ఎకరాల హద్దుకు కనిరాళ్ళు పాటించకుండా శ్రీ చైతన్య చైర్మన్ రమేష్ రెడ్డి, గంగయ్య, రాకేష్ రెడ్డి, వర్షిత్ రెడ్డి మొత్తం రెడ్డిలే ఉన్నారు కదా, సిబ్బంది కలిసి పీకివేశారని తెలిపారు. ఈ నెల 1న సరిహద్దులకు సంబంధించిన పని చేసుకుంటుండగా వర్షిత్ రెడ్డి, గంగయ్య ఇతర సిబ్బంది జేసీబీకి అడ్డుపడి తీవ్రంగా బెదిరించారని తెలిపారు. భూమి చుట్టూ కాంపౌండ్కు గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకొని మే 8న కాంపౌండ్ గోడ నిర్మించుటకు వెళ్తే తమపై దాడి చేసి కొట్టారని తెలిపారు. ఎన్నోసార్లు పోలీస్ అధికారులు కూడా తప్పుడు తోవ పట్టించుతూ తన పట్టా కాగితాలు చూపించకుండా కాలక్షేపం చేస్తున్నారు. గురువారం మళ్ళీ అక్రమంగా తమ భూమిలో ప్రవేశించి మా పనులు అడ్డుపడి మమ్మల్ని, మా బంధువులను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారని ఇబ్బందికి వీరు కాలేజీ యజమాన్యమా మరి గుండాయిజమా ఏంది అనేది ఒకసారి అఖిల్ పాషా ఉన్నాడు. మరి అఖిల్ పాషాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విషయం ఏంది, అసలు ఈయన ముద్దసాని రమేష్ రెడ్డి ఎవరు, ఇదంతా కథ ఏం జరుగుతుంది ఏందనేది ఒకసారి కరీంనగర్ జిల్లా అఖిల్ పాషాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. రాథోడ్ శంకర్ హాయ్. హలో అన్న నమస్తే, లైవ్లో ఉన్నారన్నా? నమస్తే వెంకటేష్, చెప్పు. అయితే ఈ ఎన్ఆర్ఐ భూమిని శ్రీ చైతన్య యాజమాన్యం కన్ను అనే ఒకటి పేపర్లో వచ్చింది కదా, మీరు దానికి సంబంధించిన అంశం కూడా ఒకటి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఏందన్నా ముద్దసాని రమేష్ రెడ్డి ఎవరు, అసలు ఏంది ఈయన ప్రాబ్లం ఏంది, ఈయన ఏం చేసి? వెంకటేష్, ముద్దసాని రమేష్ రెడ్డి అనే అతను శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కి యజమాని, చైర్మన్. ఆ విషయం ఏంటంటే అక్కడ 2001లో సర్వే నంబర్ 314లో ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళ నాన్న బండారి పాపయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 10 గుంటలు 2314 సర్వే నంబర్లో కొనడం జరిగింది. అంటే అప్పటి నుండి వాళ్ళు మోకా పైన ఉన్నారు. బట్ అప్పటి నుండి వాళ్ళు ఆ భూమి ఎవరికి అమ్మలేదు, ఎవరి దగ్గర కొనలేదు. ఇంకా ఇక వాళ్ళు కొన్నారు అంటే మరోవరికి ట్రాన్స్ఫర్ అనేది చేయలేదు, ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. భూమి 2001 నుండి బండారి పాపయ్య పేరు మీదనే రెవెన్యూ రికార్డులు కానీ, ఇంకా ధరణి పావనిలో కానీ, ప్రస్తుతం వాళ్లకు వచ్చే రైతు బంధు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉంటా ఉన్నది. ఆ మధ్యలో ఏం జరిగిందంటే ప్రాబ్లం, ఇప్పుడు ఈ కాలేజ్ యజమాని రమేష్ రెడ్డి అనే అతను బండారి పాపయ్య దగ్గర నమ్మించి మోసం చేసింది. ఏం చేసిండు అంటే, సార్ నేను కాలేజీ నడిపించుకుంటున్నా కదా, నా కాలేజీకి సంబంధించిన బస్సులకు గ్రౌండ్ లేదు, ఇప్పుడు మీ 2 ఎకరాల 10 గుంటలు వట్టిగానే ఉంటుంది కదా, మేము బస్సులు పెట్టుకుంటాం అని చెప్పేసి అంటే, సరే ఇక వాళ్ళు ఒక ఉన్నత చదువుకున్న వ్యక్తులు, ఉపాధ్యాయులు, వాళ్ళు ఒక కాలేజీ యాజమాన్యం మోసం చేస్తారా, చీటింగ్ చేస్తారా అని వాళ్ళు అనుకోని ఆ ఆలోచనతోటి వీళ్ళకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది బస్సులు పెట్టుకోవడానికి. బస్సులు పెట్టుకున్న తర్వాత బస్సులు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు ఎన్ఆర్ఐ అమెరికా నుండి వచ్చిన తర్వాత భూమి ఏదో కాస్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో పోయేసరికి ఈ భూమి మీద కాదు అని ఒకటేసారి అనడం జరిగింది. ఇప్పుడు అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా పట్టా ఉందా? ముద్దసాని రమేష్ రెడ్డికి ఏమైనా పట్టా ఉందా? ముద్దసాని రమేష్ రెడ్డికి ఎలాంటి కాగితం లేదు, ఎలాంటి పట్టా లేదు. అందులో 3 ఎకరాల మొత్తం 314 సర్వే నంబర్
నంబర్ లో 6 ఎకరాల 18 గుంటలు ల్యాండ్ ఉంటది. అందులో వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన ల్యాండ్ అది. ఒక తమ్ముడు 3 ఎకరాల 9 గుంటలు ఈ ముద్దసాని రమేష్ రెడ్డికి అమ్మడం జరుగుతుంది. మిగతా 3 ఎకరాల 9 గుంటల్లో 2 ఎకరాల 10 గుంటలు ఎన్ఆర్ఐ కొనడం జరుగుతుంది. తర్వాత ఆ మిగతా భూమి వేరేటోళ్ళు కొంటారు. కాబట్టి ఈ 3 ఎకరాల 9 గుంటలు తన మోకాలో ఉన్నాడు ముద్దసాని రమేష్ రెడ్డి. ప్లస్ దాంతో పాటు 3 ఎకరాల 10 గుంటలతో ఈ 2013లో ఏం జరుగుతుంది అంటే 18 గుంటలు మళ్ళీ భూ యజమానికి ముద్దసాని రమేష్ రెడ్డి అమ్మడం జరుగుతుంది. బట్ ఇది ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది అంటే కాలేజ్ పర్మిషన్స్ కావాలంటే ఎక్కువ భూ విస్తీర్ణం ఉండాలి కాబట్టి అప్పుడు మన సిటియు వాళ్ళని కూడా మోసం చేసిండు ముద్దసాని రమేష్ రెడ్డి. కాలేజ్ పర్మిషన్ కోసం వీళ్ళ పక్కపండి వ్యవసాయదారుల భూములు తాత్కాలికంగా పట్టాలు చేసుకుని కాలేజీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పట్టాలు తిరిగి వాళ్ళకి చేయించే క్రమంలో ఒక 18 గుంటలు ఎక్కువ చేయించిన అని చెప్పి ఆ 18 గుంటలను ఇప్పుడు భూ యజమానులు ఇవ్వడం లేదని చెప్పేసి ఈ ఎన్ఆర్ఐ వాళ్ళ భూమిలో కాజేద్దామని చెప్పేసి మాత్రం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లా అంటే ఇప్పుడు 2 ఎకరాల 10 గుంటలు కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇట్లా 2 ఎకరాల 10 గుంటలలో 18 గుంటలు ఈయనది అంటారు. 2 ఎకరాల 10 గుంటలు లేదు, మీది 2 ఎకరాలే, 2 ఎకరాలకు కూడా తక్కువనే ఉంటది అంటాడు. వీళ్ళు ఆల్రెడీ భూమి కొన్న తర్వాత 2 ఎకరాల 10 గుంటలు మరొక 2 ఎకరాల 10 గుంటలు ఇదే భూమిని మరొక రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు ముద్దసాని రమేష్ రెడ్డి. అంటే ఒకే భూమిని 2 సార్లు భూ యజమాని నుండి చేసుకొని ఇలా ఈ ఎన్ఆర్ఐ వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. పోలీస్ అధికారులను కూడా ముద్దసాని రమేష్ రెడ్డి కాలేజ్ యాజమాన్యం దాడులు చేస్తామని బెదిరిస్తా ఉన్నారట. మరి వీళ్ళు కాలేజీ యాజమాన్యమా లేకపోతే రౌడీలా? మరి 100% నేను దీనిపైన మీకు వీడియోలు కూడా పంపిస్తా. వీళ్ళు చేసిన దాడులు ఒకసారి మీరు లైన్ లో ఉంటే నేను పంపిస్తా. అది మార్నింగ్ న్యూస్ లో కూడా పెట్టి చూపించండి. చాలా తీవ్రంగా అంటే తీవ్రంగా వాళ్ళ ముద్దసాని రమేష్ రెడ్డి కాలేజీకి సంబంధించిన స్టాఫ్ గానీ వాళ్ళ ఇన్ఛార్జీలు గానీ సూపర్వైజర్లతో గానీ అంటే ముద్దసాని రమేష్ రెడ్డి ఇంతకుముందు డైరెక్ట్ గా వచ్చి బెదిరించడం కొట్టడం వీళ్ళపైన దాడి చేయడం తోటి ఆల్రెడీ వీళ్ళు పోయి సదరు LMD పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదైంది. అంటే చర్యలు తీసుకుంటలేరు వాళ్ళపైన మరి పోలీసు అధికారులు? కేసు నమోదు చేసిరు ఆల్రెడీ. కేసు నమోదు చేసిన తర్వాత ముద్దసాని రమేష్ రెడ్డి రాకుండా ఎక్కడో వండుకుంటూ వాళ్ళ స్టాఫ్ ను పంపించడం, ఇన్ఛార్జీలను కానీ సూపర్వైజర్లను కానీ అట్లా పంపించి నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. నేను వీడియోలు ఇప్పుడు మీకు పంపిస్తా, అవి కూడా చూపించండి. ఒకసారి వేరే నెంబర్ పంపండి. ఓకే రైట్. ఓకే, ఇది 2 ఎకరాల 10 గుంటలకు ఇలా 18 2 ఎకరాల లోపే ఉంటుంది ఇది అని ముద్దసాని రమేష్ రెడ్డి బెదిరిస్తా ఉన్నాడట. ఒకసారి దానికి సంబంధించిన వీడియోలు కూడా పంపిస్తా ఉన్నాడు. మరి ఏ కాలేజ్ యజమాని ముద్దసాని రమేష్ రెడ్డి అట. ఆయన వీడియో అంతా బెదిరిస్తా ఉన్నాడు. వీడియో ఎత్తే ఉంటే వీడియో తీయనిస్తలేడు. అయితే ఇది కాంపౌండ్ కోసం తీస్తున్న కంతకంలో దిగి పనులు అడ్డు కలిగిస్తున్న కాలేజ్ ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి, సూపర్వైజర్ గంగయ్య. ఈ కాలేజీలు విద్యార్థులకు ఈ కళాశాలలో ఉండేటోళ్ళకి రౌడీజం చేస్తుండే. మరి కాలేజ్ యాజమాన్యం మరి వీళ్ళకు యాజమాన్యానికి నేను ఉంటే లీగల్గా ప్రొసీడ్ కావాలి. కానీ జేసీబీకి అడ్డుపడుతున్నారు. కనీలు కూడా ఇక్తా ఉన్నారు వాళ్ళే. మరి ఇది ఏందో సిపి గారు కొంచెం చూడాలి ఈ విషయాన్ని. ఓకే, కరీంనగర్ సిపి గారు మరి మీరు ఇంత నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి గొడవలు ఏందనేది ఒకసారి చూడాలి దీనిపైన.